డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణ నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు ఇక పిటిషన్ కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి కూడా వెల్లడించింది హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఇక జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు నంబరు కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా నంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతుంది, అప్పుడు ఆ నివేదికపై అసెంబ్లీలోనే చర్చ చేయొచ్చు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరఫు లాయర్ స్పందిస్తూ అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నాం. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలు సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేమవుతారా నాయన, విచారించని తప్పేముంటుంది అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. తీసుకుపోయి మొత్తం చంపవికలు గుంజినట్టు చేసింది. ఓ పని అంత పని అయింది కాకకు. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ అక్రమాలు జరగకపోతే ఏది ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అక్కడ కొనుగోలుకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ యాదాద్రి తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కానీ ఒకవేళ ఏం అక్రమాలు జరగకపోతే అంత అద్భుతంగా జరిగి ఉంటే నువ్వు ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పొచ్చు, లేకపోతే మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో ఎంక్వైరీ కమిషన్ మొత్తం లైవ్లో పెట్టి చెప్పొచ్చు. నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు లైవ్లో కూర్చోరాదు, మీ అందరు రరి లైవ్లో పెట్టేసి ఆ మనిషితో చెప్పిరని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి చెప్పొచ్చు, కానీ నిజంగా ఒకవేళ నీది అద్భుతమే అయి ఉంటే నువ్వే వచ్చి చెప్పదు. కానీ అంతా కూడా కథ అంతా కూడా బయట పడుతున్నది. తర్వాత వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం జేబులేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి నేను ఎంక్వైరీకి రాను అంటున్నాడు కాక, గాడికి వచ్చింది అన్నట్లు లెక్క. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.